చూసాడా? చూసారు. అయితే ఓకే. వెళ్ళేది మన అమ్మాయి కదా? అవును సార్. దాని సంగతి నేను చూసుకుంటాను, ముందు ఆడేవాడో కనుక్కోండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. మెను. కాలేజీకి వెళ్ళి చదవాలంటేనే సిరాకు నాకు. నేను పర్సనల్ పని మీద వచ్చాను కానీ కాఫీ తీసుకొచ్చా. ముందు బంకు పని చూడండి. నేనెవరో తెలుసా? మీ ఫేస్లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది. మంచి సౌండ్ బాడీ అంటారు. స్పీడ్గా ఉన్నావు, అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజలిని ట్రాప్ చేసావు. ఓ, మీరు అంజలి ఫాదరా? అదేంటో అంకుల్, అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి. కాఫీ కూడా వచ్చింది సార్. ఏంటమ్మా అది? మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్. చూడు బాబు, మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్ లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి. కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే అది తాకూడదు. అంకుల్స్ ఫీల్ అవుతారు. ఇదిగో, నేను ఇక్కడికి వచ్చింది నీకు పిల్లనివ్వడానికి కాదురా, వార్నింగ్ ఇవ్వడానికి. మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్. ఎగ్జామ్ కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బతికిస్తాం గానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. మీరు విచ్చలవిడిగా బెదిరించుకోవచ్చు. అయితే వార్నింగ్ ఇస్తే పందరదన్నమాట. మరి డబ్బులు ఇస్తేను? ఎంత మాట అన్నారు అంకుల్? ప్రేమికులు అంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా? కోట్లు ఇచ్చుకునేడానికి. ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా? పైరసీ చేయడానికి. లవ్ సార్, లవ్. అబ్బా, లవ్ ప్యారు ఇష్కు ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా. నేను రేటు కడతానది దానికి కాదు, నీకు. చెప్పు, ఎంత ఇమ్మంట? 450 ఇవ్వండి సార్. ఏరా సరిపోద్దా? నాది 100 days లవ్ స్టోరీ అంకుల్. ఒక్క కాఫీకి ఇస్తే చాలదు, మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి. 100 కాఫీలు అంటే నీ రేటు 45,000 అన్నమాట. అది కాఫీకి అంకుల్. కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా? ఏదో ఊళ్ళు చెప్పమాకరా, ఎంత కావాలో చెప్పు. మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్. నేను చేసిన గ్రౌండ్ వర్క్ కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి. వీడంత కక్కురుదోడని తెలియదు, అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఓకే అంకుల్, ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం. వస్తాను, బాయ్. నేను చెప్పాను ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. నీకేంటే బాగానే చెప్తావు. మీ డాడీ క్యాష్ తో వచ్చాడు కాబట్టి మన పని అయింది. అదే ఆయన గ్యాంగ్ తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా? ఓకే హీరో, గివ్ మీ మనీ ఫస్ట్. డబ్బు డబ్బు డబ్బు, అబ్బా ఏంటో అందరు కమర్షియల్ అయిపోతున్నారు. ఇదిగో మీ డాడీ ఇచ్చినా 20,000 ఆర్డర్ సార్. యా, ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. ఎదవెటకారాలు వద్దు, వెళ్ళి మెనగోడ పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నే ఖాతా, పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకునిరా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ పట్టుకొచ్చి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ కిట్టుగా నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఎంత? తిన్నది ఆకులు వలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? చా, మేకని తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకుని అవసరమా? తను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంక రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ చెప్పు ఒకసారి. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక వారం 10 రోజుల పాటు నిన్ను నీ లైఫ్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి చేయండి, కానీ ఈ విషయం నా కూతురికి మాత్రం తెలియకూడదు. మీ కూతురికే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పను, ఓకేనా? అన్నయ్య
ఎవర్రైనా ఎవరైనా మా ఫ్రెండ్ ఫాదర్ వదినా నిన్న మొన్నదాకా బానే బతికాడు. పాపం ఉన్నట్టుండి రోడ్డును పడాల్సి వచ్చింది. అయ్యో అసలే హైదరాబాద్ లో రోడ్లు కూడా బాగుండవు. అందుకే వదినా మన ఇంటికి తీసుకొచ్చాను. అరే నీ వినయ విధేయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగే నేను ఆ యాడ్ ఏజెన్సీలో నీకేమైనా జాబ్ ఇద్దామంటే నువ్వు నాలా క్రియేటివ్ గా కనబడటం లేదు. హలో నువ్వు ఇంకా రెచ్చిపోకుండా ఆపు. రెచ్చిపో నువ్వుండగా. అబే అదేం లేదు, నేను బ్రేక్ ఇద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇదిగో ఇవాళ నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంట్లోనే పడుండవా. ఆ పని ఈ పని అంటే మా అమ్మగారికి ఇంట్లో పనులే ఉంటాయి. గంటకోసారి వంట చేయడం, పూటకోసారి వంటలు తోవడం, రోజుకోసారి బట్టలు ఉతకడం, అంతేగా. అంతేనా? ఇదిగో అన్ని ఆయన పనులే చేస్తే కుదరదు, నా పనులు కూడా చెయ్యాలి. మీ పని ఏంటమ్మా? సూపర్ మార్కెట్ నుంచి ప్రొవిజన్స్ తీసుకురావడానికి వెళ్ళాలి. రోజు బాబుని స్కూల్లో దింపి తీసుకురావాలి. డైలీ సీరియల్స్ ఫాలో అయ్యి అందులో ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలి. అన్నట్టు నీకు బైక్ నడపడం వచ్చా? వచ్చే ఉంటుందిలే. మగాడ నాకు బైక్ నడపడం రాదా ఏంటి? ఏం మాట్లాడినా చివరికి ఎక్కడికి వచ్చాగుద్ది. నీ పనులు చేస్తే చాలా, మాకు పనులు ఉండవా? నీకేం చేయాలి బాబు? డైలీ హోంవర్క్ చేసి పెట్టాలి, పక్కింట్లో బాల్ పడితే తెచ్చి పెట్టాలి, నీకేం చేయాలో వస్తే కడగాలి. ఏంటయ్యా నువ్వేం మాట్లాడవు? షెల్టర్ కోసం వస్తే సర్వెంట్ చేసామని ఫీల్ అవుతున్నావా? ఊరుకో, ఈ వయసులో ఎంత గొప్ప బ్రేక్ దొరుకుతుందని తెలియక చూడు నోట మాట రావట్లేదు మనోడికి. ఇంతకీ నీ పేరేంటన్నావా? మంగళంపల్లి మహారథి. మంగళంపల్లి మహా కష్టంగా ఉందా నోరు తిరగడం. ఓ పని చేద్దాం, షార్ట్ కట్ లో మంగళం అని పిలుస్తా. మంగళం మంగళం బాగుంది కదా. హలో మంగళం, ఇటు చూడు. నువ్వు కృతజ్ఞతగా చూడాల్సింది వాడిని కాదు, నన్ను. నీకు బ్రేక్ ఇచ్చింది నేను కదా. ఏదో ఒకటి లేరా. ఏ ఫిక్స్ చేసావు మంగళం? ఇంతకుముందు నా బార్లో పని చేసినావా? ఏంటి మీ అన్నయ్య? వీళ్ళు అన్నయ్య వస్తే గ్లాసులు దాచకూడదమ్మా, కొత్త గ్లాసులు పెట్టాలి. దుర్మార్గులారా, నేను వచ్చేదాకా ఆగలేరంట. ఆ రాక్షసు కాళ్ళు వచ్చి నిద్ర పుచ్చేసరికి ఎంత టైం పట్టింది. మీరేంటండి, మీ తమ్ముడు మీ ఎదురుగానే మందు తాగుతుంటే అది అడగకుండా? ఏ బ్రాండ్ మంచిది కదా? అయ్యో దానికేంటి, సూపర్. ఒకటి ఫిక్స్ చేయి త్వరగా త్వరగా. అరే మామ, మందు పడితే ఐడియాలు వస్తాయి. నువ్వు మందు పడిందిగా, నా సోడా చాలు. హలో, లల్లీని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. కిట్టు లల్లి కలవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తీసుకొస్తున్నావు అంతే. థ్యాంక్స్ మామ, ఇవాళ జమ్యా. నువ్వు దలుచుకుంటే అన్న అయిపోతారా. నీ నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదురా బాబు. నన్ను అసలు క్రియేటర్లా చూస్తుందంటరా. నాకు బైక్ రాదన్న ఒక్కగానొక్క వీక్నెస్ పట్టుకొని నన్ను వరస్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. అవుననే చెప్తా, చెప్పనే దాని సంగతి చెప్తాను రా. నేను బైక్ అంటే ఏంటో తెలియని దేశానికి తీసుకెళ్ళి అక్కడ తీర్చుకుంటాను రా నా పగంతా. అయితే ఈ జన్మలో నీ ఆశ నెరవేరనే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మంగళం నువ్వు ఉండు, నీకు మా గయ్యాలు ఇవన్నీ గురించి తెలీదు. నువ్వు కంటిన్యూ భయ్యా. అరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం రా? ఎప్పటికీ మాట్లాడలేదు. ధైర్యంగా మాట్లాడతా. మాట్లాడు భయ్యా. ఇండియాకి ఎప్పుడో ఇండిపెండెన్స్ వస్తే ఏంటి నాకు మాత్రం అటు చూడు, నాకు మాత్రం ఈ గయ్యాలు నిద్రపోయేటప్పుడు వస్తుంది. అన్నయ్య యాక్చువల్లీ మీకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదన్నయ్య, జస్ట్ ఆ భ్రమలో ఉన్నారు అంతే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దట్స్ ఇట్ అన్నయ్య. బంగారం ఇంకా బబ్బోలేదా? టెర్రస్ పైన నీ క్రియేటివిటీ చూద్దామని వచ్చాను. అందులో మాట్లాడే మాటలు పట్టించుకోకూడదు బంగారం. నువ్వెక్కడికి రా? కిటపా మెట్లు ఇటున్నాయిరా. అంటే వదిన డాక్టర్ మెట్లు పడద్దు అన్నాడు. ఐ విల్ యూజ్ ద పైప్. నవ్వింది చాలు, మీరు రండి. అంకుల్. అవును, నువ్వేంటి ఇందాక ఎవరితోనో లలితను తీసుకురమ్మని చెప్తున్నావు? ఎవరితో? ఇంకెవరు, మీ కూతురే. ఇంట్లో అన్ని తప్పుగా జరుగుతున్నప్పుడే అనుకున్నాన్రా ఎట్లాంటిదేదో ఇంట్లో జరుగుద్దని. ఎంత ధైర్యంరా నీకు?
నా ఇంటికొచ్చి నా కూతుర్నే లేపుకుపోవాలని చూస్తావా? ఇంకే చూస్తారేంట్రా? వేసేయండి. ఆగండి, ఎవడైనా దగ్గరికి వచ్చాడో ఇదిగో నా కూతురు నేను చేయొద్దు. ఊరుకోండి సార్, ప్రేమించిన అమ్మాయిని కత్తితో ఎందుకు వస్తాడు? ఆగండి, దగ్గరికి వచ్చారో ముద్దు పెట్టేస్తా. లిప్ టు లిప్. వద్దు. నో పెట్టేస్తా. చంపేస్తా. మీ ముందే మీ కూతురికి ముద్దు పెట్టేశాక వదిలేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి? నో ప్రాబ్స్. వద్దు, పెట్టేస్తా. వద్దు, పెట్టేస్తా. వద్దు. ఇంత లేట్ గా వచ్చింది, ఎంతసేపు వెయిట్ చేస్తుంది తెలుసా నీకు? సారీ రా, గట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాలే. కల్ సుబే ఎర్లీగా వచ్చి నేను తీసుకొచ్చి నా నోటి దూలతో బాగా ప్లీజ్ సారీ. ఎంత కష్టపడి వాళ్ళ నాన్న ముద్దే కదా, పెట్టుకుంటే పర్లేదు అని వదిలేసి ఉంటే. ఎవరు వాళ్ళ నాన్న? కూతురు కోసం అడ్డమైన పనులు చేయడానికనే రెడీ అయిపోతారు గానీ కూతురు జోలికి రానిస్తారా ఈ ఫాదర్స్? అదేంట్రబ్బాయి, ఆ బళ్ళేంటి, ఆ స్పీడ్ ఏంటి? ఇక్కడ ఏమన్నా రేస్ చెప్తున్నా? ఇది రేస్ కాదు అంకుల్, చేసు. మీ మా వస్తున్నారు, రమ్ము. స్టార్ట్ కావట్లేదు అంకుల్. అంకుల్ 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 వచ్చేయండి. చెప్పలేదేమో నాకు. ఇప్పుడు చూడండి. రండి 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 అంకుల్, ఇటు. ఆకాష్ ఏదో చేయరా. ఇటు ఇటు ఏంటి మళ్ళీ ఇక్కడికే వచ్చాను? ఓ రౌండ్ కొట్టానా? సార్, నా కూతురు ఇంట్లో అడుగు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో అడుగు పెడతా. దాని పక్కన ఉన్న వాళ్ళని పాతి పెట్టైనా సరే ఇచ్చుకురండి. అదేంట్రా మన మంగళం సడన్ గా క్రికెట్ మురుగన్ అయిపోయాడు. అని ప్రాణభయం అంటారులే, అన్ని చూసేసిన ఆయనకి ఎలా ఉంటే న్యూ జనరేషన్ మనకి ఎలా ఉండాలి. కమాన్ రండి రండి, కమాన్ కమాన్. ఇటు కమాన్. ఎవడరా నువ్వు? తప్ప ఇదేంటి? ఇటు ఇటు. ఏ మంగళం అంకుల్ రా. ఎక్కడ పోయారా వీళ్ళు? ఇప్పుడేం చేద్దాం? అమ్మాయి చేజ్ అయిపోయిందిరా, పోదాంపా. రేయ్, మర్యాద మా అమ్మాయి గారు మాకు అప్పగించండి. అయితే ముందు మా మంగళాన్ని ఇటు పంపించండి. నా లల్లురా. ఊరుకో. మంగళమా? ఆడేవాడు? రేయ్, మన తానే ఎవడన్నా మంగళం అని పని చేస్తున్నారా? ఎవరు లేడు ఇక్కడ. నేనే మంగళాన్ని. ఏంటి అంకుల్ వాళ్ళకెలా దొరికిపోయావు? దొరికిపోలేదు, పొరపాటున వీళ్ళల్లో కలిసిపోయాను. మనకెందుకులే కానీ పోదాం పారా. మర్యాదగా అమ్మాయి గారిని పంపించు. మర్యాదగా మంగళాన్ని ఇటు పంపండి, లేదంటే నువ్వు పంపిస్తే నేను పంపిస్తా. ముందు నువ్వు పంపించు. వెళ్ళు. రామా నువ్వు వెళ్ళు. మంగళానికి లలిని పంపుతావా? నాకు తెలుసు రా, నువ్వు ఊరుకో. పర్లేదు వెళ్ళు. ముష్టి మొహం, నీ సంగతి మళ్ళీ చెప్తా. లలి కిట్టు, నేను వస్తా లలి, రేపు వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోరా. లలి మంగళం చెప్పా. అది నీ గురించి వచ్చిందరా? నా గురించి చేరా. మరి మరి ఇంత వెళ్ళిపోయింది. నా కర్మల పంప. మంగళం తీసుకెళ్తున్నారా? లలి తీసుకెళ్తున్నారా? మర్యాద తప్పుకోర్రి. ఏంట్రా తప్పుకునేది? ఇప్పటి వరకు మంగళం మీతో ఉండి ఏం చేశాడు తెలుసా? మీ క్వాలిస్ లో బాంబు పెట్టాడు.
మళ్ళీ చేసా బాగా పరుగు పరుగు ఈసారి దొరుకుతామేమో. చేద్దాం వెళ్తేమే ఎక్కు 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 ఇప్పుడు నేను వాడు